शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మీ ఆశీర్వాదంతో మీ దయతో మీ ఓటుతో గత సంవత్సరము రాష్ట్ర పాలన వ్యతిరేకంగా ఓటేసి మీ ఆశీర్వాదం ద్వారా మీ ఆశీస్సు ద్వారా సహకారాల ద్వారా స్థానికంగా ఎమ్మెల్యేగా ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తామని చెప్పి మాట చెప్పాము. ఇందిరమ్మ రాజ్యాంగ సహకారం చెప్పి చెప్పడం సోదరులారా, మీరు ఒకసారి ఎంతో యాద చేసుకుంటే మహిళల పట్టణము, మహిళల భవన దశ, మహిళల్లో ఉన్న వాళ్ళ సదుపాయాలు, ఇంటికి మీ సమస్య, ఆ సమస్య పరిష్కారం కొరకు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాజశేఖర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు పాలించినప్పుడు చేసిన ఒక నిర్వహణ అవసరం ఉంది. ఈ పట్టణంలో గుడ్సె రహిత ఇల్లు, కలెలు లేకుండా ఇల్లు, లేకుండా ఇల్లు, శాశ్వతంగా పక్క ఇల్లు కట్టించే కార్యక్రమం ఆ రోజుల్లో ఇందులో రాజ్యంలో రాజకీయ నాయకత్వంలో 2004 నుంచి 2014 వరకు కొనసాగింది. ఈ పట్టణాన్ని శాశ్వతంగా పక్క ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుని ఆలోచించాము. దాని తర్వాత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వేషాలకు పోయి, నిధులకు పోయి, మనుషులను వైశాఖం నుంచి అభివృద్ధి చూడకుండా పేదరికంగానే పెట్టి వాళ్ళు ఏ రోజు కూడా కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పి కానీ ప్రతి ఒక్కరు ఇల్లు కట్టిస్తానని చెప్పి మాట చెప్పి మాట వాస్తవం లేదు. ఈరోజు ఇంత పెద్దబంధంలో ఒకటేసారి ఫస్ట్ ఫేజ్ 14 బయటకు ఇల్లు పట్టణంలో ముగ్గులు వేసుకుని పట్ట చేసే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ఇది జరగదు. గతంలో ఈ పట్టణంలో చాలా మంది మాట్లాడుతూ పెంపులేని ఇల్లు ఇది చేసినామంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తాం. అదేవిధంగా ఈ పట్టణంలో శాశ్వతమైన మంచి పరిష్కారం చాలా మంది బద్నాలు చేసి పొగలు కలిపి ఏదో మాట్లాడేది కానీ కాంగ్రెస్ పార్టీ రూపాయల మీద బాధపడకుండా, మున్సిపాలిటీగా బాధపడకుండా కోర్టులో కేసు కూర్చొని తీసుకొని సాధన ప్రదర్శిస్తున్నాం. దాంతో పాటు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు తయారు చేసుకుంటే ఏ వాడమైనా, ఏ గల్లీకి పోయినా, ఏ బస్తీకి పోయినా ఆ రోజు ఇంకంటే ఇల్లు తప్ప తర్వాత ప్రభుత్వం ఇల్లు కట్టలేదు. ఇది వాస్తవం. ఈ 10 ఏళ్ళు వాళ్ళు కేవలం పబ్బం పట్టి వైశాఖం నుంచి మేలుడు చుట్టా చేసి అభివృద్ధి చేస్తారని మాయమాటి మాట తప్పదు. మీకు ఒకసారి యాद చేసుకోవాలి. ఈ పట్టణంలో పేదరికం కూడా వరకు మొత్తం భారతదేశంలోనే మున్సిపాలిటీ ఆ రోజుల్లో ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఒక పండుగ వాతావరణం. 1500 మందికి పేదవాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు, నిల్వ నీడ లేని వాళ్లకు, ఊరి గుడిసెల్లో ఉన్న వాళ్లకు, శిథిలమైపోయిన ఇళ్లలో ఉంటున్న వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల ద్వారా వాళ్ళందరూ కూడా కొత్త ఇంటి ఓనర్స్ కాబోతా ఉన్నారు. మొత్తం నియోజకవర్గంలో 3500 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మోసం చేసింది తెలంగాణ ప్రజలను. మొత్తం 10 సంవత్సరాల్లో వాళ్ళు 42,000 ఇళ్లను మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా ఇస్తే ఈరోజు ఒక్క సంవత్సరంలోనే మేము 4.5 లక్షల ఇళ్లను తెలంగాణలో పేద కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నాం. చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో ఆల్రెడీ ముగ్గులు పోసుకొని బేస్మెంట్ల నిర్మాణం, గోడల నిర్మాణం జరుగుతూ ఉంది. పేమెంట్లు కూడా వాళ్ళకు ఆన్లైన్లో వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా కరప్షన్కు తావు లేకుండా, మధ్య దళారీలు లేకుండా డైరెక్ట్గా అధికారుల ద్వారా ధృవీకరింపబడి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చే ఒక సిస్టమ్ను మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని ద్వారా ఈరోజు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మహబూబ్ నగర్కి ఇప్పటికీ 1500 ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. ఇంకా
దాదాపుగా 2000 ఇండ్లను ఇవ్వడానికి మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మొత్తం మా టర్మ్ అయిపోయేంత వరకు కేవలం మహబూబ్నగర్ పట్టణంలోనే దాదాపుగా 5000 మంది పేదలకు ఇండ్లను కట్టించే బాధ్యత మా ప్రభుత్వం మేము తీసుకుంటాం. ఇది ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లను వాళ్ళు కట్టుకునేటట్టుగా, వాళ్ళు సొంతంగా కట్టుకునేటట్టుగా లేదా కట్టించుకునేటట్టుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కట్టించిన ఇల్లు నాసిరకంతో దాంట్లో లాలూచీ పడి, కాంట్రాక్టర్ లాలూచీ పడి, అప్పుడున్న రాజకీయ వ్యవస్థ లాలూచీ పడి నాసిరకమైన ఇళ్లను కట్టిస్తే ఇప్పుడు ముట్టుకుంటే పిల్లర్లన్నీ కలిదిరిపోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా ఏ ఇంటి ఓనరు కష్టపడి నిలబడి నాణ్యమైన ఇల్లు కట్టించుకునే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవం పెంపొందించే విధంగా, వాళ్ళు ఆత్మవిశ్వాసంతో బతికే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేస్తుంది. దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు ఈరోజు దేశవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటా ఉన్నాము. ఒక రోల్ మోడల్గా ఇండ్ల విషయంలో, పేదలకు ఇండ్లు కట్టించే విషయంలో ఒక రోల్ మోడల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతూ ఉంది. ఇంకా 3.5 సంవత్సరాల్లో దాదాపుగా ఇంకా 15 లక్షల ఇండ్లను కట్టించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. 20 లక్షల ఇండ్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు, దిగువ మధ్యతరగతి వర్గాలకు కట్టించాలని చెప్పి మా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉంది.